నాదుని మేలును తలచి జీవారాత్రములు కటి పాపవలే కాచి జీవారాత్రములు కటి పాపవలే కాచి దయగల హస్తముతో నడిపించి దయగల హస్తముతో నడిపించి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము అనంతకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితి కృషించిపోనీయక కృపలతో బలపరచితి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి సంపూర్ణ సిద్ధి తలచి మార్గములో పలుశోధనలు రాగా సియోను మార్గములో పలుశోధనలు రాగా జయించుటకు విశ్వాసము నిశ్చితి సాతాను జయించుటకు సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి తుని మేలులు తలచి స్తోత్రం చెల్లితును. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 675వ పాట. ప్రభు యేసుని వదనములు. ప్రభు యేసుని వదనములో నా రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం యేసుని వదనములో నా దేవుని రాజ్యములో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో నచుచును
దౌర్జన్యము చేయుచును ధనపీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ధనపీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు యేసు నీ రాజ్యములో భూమికే తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా వినతి ఇలా చేరి తిని విలపించుచు ఈడేరెను నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుది ఊపిరిగా ప్రయాణించితి ప్రభు కడకు లోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెను. హల్లెలూయా. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 676వ పాట. ప్రభువా నే నిన్ను నమ్మి. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు ప్రభువేమి చేయగలరు
బైబిల్ పట్టణం లోకాసు వార్త 14వ అధ్యాయము 1-7 వచనములు, 7 నుండి 14 వచనం. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యులను అధికారులతో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. పిలువబడిన వారు భోజన పంక్తిగా అగ్రవేత్తములు ఏర్పరచుకుని చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నేను ఎవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతనిని పిలిచిన వాడు వచ్చి అతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోట కూర్చుండు సాగు. అయితే నీవు పిలువబడినప్పుడు నేను పిలిచిన వారు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగా నీవు పోయి కడపటి చోటును కూర్చుండవు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరూ ఎదుట నీకు ఘనత కలుగుతుంది. తను తాను తగ్గించుకుని ప్రతి వాడును తను తాను హెచ్చించుకుని ప్రతి వాడిని తగ్గింపవాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపవాడు. మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లనడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైన నీ బంధువులైన ధర్మత్తులైన నీ పొరుగు వారిని పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. అయితే నీవు విందు చేయనప్పుడు బేతలను వంగతీరులను గుడ్డివారిని పిలువు. నీకు ప్రత్యుపకారం చేయటకు వానికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వద్దు. నీతిమంతుల పునరుద్ధానం నాకు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఈ వాక్యం దేవుడికి ఏమి చెప్పాను. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నీకు స్తుతులు స్తోత్రము. ఈ సమయం మందు నీ సన్నిధిలో చేరి స్థుతించుచున్నదా నీకు వెళ్ళని స్తోత్రము దేవా. నీ సన్నిధిలో ప్రార్థించడం మా ధన్యత ప్రభావ. నీ సన్నిధి నీ వాక్యము ప్రభావ మాకు ఎంతో జీవం ప్రభావ. మా జీవితాల్లో జీవం, మా జీవితాల్లో చీకటిని పారద్రోని నీ వెలుగు జీవ వెలుగు ఇస్తుంది ప్రభావ. నీ సన్నిధిని బట్టి నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము దేవా. వందనాలు ప్రభావ. నీ వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ చీడ శక్తులు ఉండవు ప్రభావ. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి శక్తులు ఉండవు ప్రభావ. కృప చూపించండి, మమ్మల్ని ఆదరించండి దేవా. కృప చూపించండి దేవా. మీ కృపను బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకున్నాం ప్రభావ. క్రైస్తవుల మీద ప్రపంచంలో మా దేశంలో అనేక దాడులు జరుగుతుండగా, అన్యాయం జరుగుతుండగా తండ్రి మీరే కృప చూపించి వారిని రక్షించండి తండ్రి. అనేకులు నీ నామాన్ని బట్టి ద్వేషింపబడుతున్నారు, ప్రతి దినము ద్వేషింపబడుతున్నారు ప్రభా. అనేకులు నిన్ను నిర్హేతుకంగా ద్వేషిస్తున్నారు ప్రభా. కృప చూపించండి, వారి హృదయాలు మార్చండి ప్రభా. తండ్రి మా దేశంలో అనేక వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు తండ్రి, కోర్టులు కూడా అనేక పర్యాయాలు తండ్రి తప్పుగా జడ్జిమెంట్ చేస్తున్నారు ప్రభా. నీకు విరోధంగా జడ్జిమెంట్ చేస్తున్నారు ప్రభా. పార్షాలిటీగా జడ్జిమెంట్ చేస్తున్నారు దేవా. కృప చూపించండి దేవా. న్యాయం జరిగించండి దేవా. తండ్రి బలహీనులకు మోసం జరుగుతుంది, బలహీనులకు అన్యాయం జరుగుతుంది దేవా. కృప చూపించండి. మీరే కృప చూపించి మాకు సహాయం చేయండి. మీ సంఘాన్ని మీ చేతుల్లో కాపాడండి ప్రభా. మీ ఆత్మ ద్వారా మీ సంఘాన్ని కాపాడండి. మీరే మహిమ పొందుకోండి ప్రభా దేవా. కృప చూపించండి. అనేకులు నీ వైపు తిప్పుకోగలరా తండ్రి. సువార్త విరుగుగా ప్రకటించే యథార్థమైన హృదయాన్ని దీవించండి. నేను ప్రేమించే వారిని ఉన్న స్థితిలో అనుగ్రహించండి తండ్రి. తలాంతులు, మంచి తలాంతులు, నిన్ను ప్రేమించే వారికి గొప్ప తలాంతులు అనుగ్రహించండి ప్రభా. ప్రతి విషయంలో వారికి తండ్రి తలగా చేయండి ప్రభా. కృప చూపించండి. నీ సంఘాన్ని దీవించండి. నిన్ను ప్రేమించే వారిని దీవించండి తండ్రి. మా దేశంలో అనేక వ్యవస్థల్ని పాడు చేయించుండగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తండ్రి అనేక తండ్రి ఒకరొకరు జరుగుతుండగా ప్రభావ వ్యవస్థలను సిబిఐ, ఈడీ, ఈసీ వీటన్నిటినీ తండ్రి వారి యొక్క పప్పెట్స్ని పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేయడం మీరే కలుగ చేసుకుని న్యాయమైన గవర్నమెంట్ని స్థాపించండి, ప్రక్షాళన చేయండి తండ్రి. మనుషులతో మాట్లాడండి ప్రభావ. కృప చూపించండి దేవ. మనములన్నీ మీ పాసాన్ని చేర్చుకున్నాం. నజరేయుడు రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.